బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ లో వచ్చిన సినిమాలు పెద్దగా జోరునైతే చూపించడం లేదు. లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న వీకెండ్ వరకు పర్వాలేదనిపించేలా పర్ఫామ్ చేసింది. కానీ వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. పెద్దగా హోల్డ్ ను చూపించలేకపోయిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 1 కోటి దాకా షేర్ అందుకోగా టోటల్ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో 1.26 కోట్ల దాకా షేర్ ను ఈ సినిమా సాధించింది. తెలుగు రాష్ట్రాలలో మొదటి వారంలో 2.26 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 4.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 34 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.6 కోట్ల దాకా షేర్ ను 5.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా దక్కించుకుంది. సినిమా మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.9 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ చేసిన తీరును చూస్తూ ఉంటే ఇక సినిమా తేరుకునే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. రెండో వారంలో కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ తగ్గే అవకాశం ఉండటంతో ఇంకా ఎంతవరకు కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.